ప్రయాగ పుణ్యక్షేత్రంలో ప్రయాగ స్నానానికి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, బోట్లు, ఆ బోట్లలో భక్తులను ఈ విధంగా పడవల్లో ఎక్కించుకొని త్రివేణి సంగమానికి తీసుకెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 500 రూపాయలు అడిగారు. 400 రూపాయల చొప్పున మాట్లాడుకొని వెళ్తూ ఉన్నారు. కాశీ యాత్ర అయిన తర్వాత ఈ ప్రయాగ యాత్ర అనేది ప్రతి ఒక్కరు కూడా, కాశీకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రయాగ దర్శనానికి కూడా వచ్చి, ప్రయాగ మరొక ముఖ్యమైన క్షేత్రంగా, అంటే అష్టాదశ శక్తిపీఠాల్లో మాధవేశ్వరి అనే నామంతో జగన్మాత ఇక్కడ శక్తిపీఠంగా విరాజిల్లుతూ ఉంది. చూడండి, ఈ యొక్క గంగా యమున 2 నదులు సంగమం ఈ ప్రదేశం అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తూ ఉంది అని చెప్తారు. చూడండి ఎన్ని పడవలు ఉన్నాయి, ఎంత అద్భుతంగా, ఎంత సుందరంగా ఉంది. మొన్ననే కుంభమేళా ముగిసింది. కుంభమేళా ముగిసిన తర్వాత కూడా ఇంకా ఆ విధంగానే ఉన్నారు. భక్తుల సందోహం, భక్తుల యొక్క తాకిడి అలాగే ఉంది. బహుశా ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, కొద్దిగా కుడియడముగా. ఎందుకంటే కాశీ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ప్రయాగ కూడా తప్పకుండా వస్తాడు. కాబట్టి కాశీ అంత ప్రముఖమైనటువంటి క్షేత్రంగా ఉంటుందో, ఈ యొక్క ప్రయాగ కూడా అంత ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రంగానే విరాజిల్లుతూ ఉంది. ఒక ఆధ్యాత్మికంగా కొత్త అనుభూతులను ప్రసాదిస్తుంది. మామూలుగా ఎప్పుడు చెప్పినట్టుగానే నీరు అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుంది. పుణ్యక్షేత్రంతో కలిసిన నీరు అనేది చెప్పవలసిన అవసరం లేదు. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ దర్శించాలని శాస్త్రాల్లో చెప్పబడిన క్షేత్రాల్లో కాశీ ఒకటి, ప్రయాగ ఒకటి. సచ్చరిత్రలో కూడా మనకు శ్యామ లాంటి భక్తులు, దాసుగారి మహారాజు లాంటి భక్తులు కూడా కాశీ ప్రయాగ వెళ్ళాలని బాబా గారిని అడగడం జరుగుతుంది. ఒకరికి అనుమతిస్తారు, ఒకరికి అనుమతి ఇవ్వకుండా అన్ని గురుపాదాల సన్నిధిలోనే ఉంటాయని చెప్తారు. మనకు తెలుసు, నిజానికి అన్ని గురుపాదాల సన్నిధిలోనే ఉంటాయి. కానీ ఆ అనుభూతి, ఆ నమ్మకం అవి కలగడం అనేది చాలా తక్కువ మంది కలుగుతాయి. అవి ఆ నమ్మకం కలిగించడానికే బాబా గారు తన పాదాల చెంతనే గంగా యమునలో సృష్టించి చూపించారు. అయినా కానీ ఆ నమ్మకం, ఆ అనుభూతి, నమ్మకం ఉండవచ్చు కొంతమందికి, కానీ అనుభూతి అందరికి కలగదు. అంటే అనుభూతి అంటే అనుభవం. గంగా యమునలు గురుపాద సన్నిధిలో ఉన్నాయనే అనుభవం అందరికి కలగదు. అది కలగాలి అంటే ఖచ్చితంగా వారు అనన్య భక్తులై ఉండాలి. ఇది ఏమైనా పంచేంద్రియాలతో కూడిన ఈ దేహంతో ఈ యొక్క కాశీ ప్రయాగ యాత్ర అనేది చేయడం అనేది ముఖ్యం. అదే సమయంలో అన్ని గురుపాదుల సన్నిధిలోనే ఉన్నాయనే నమ్మకంతో కూడా ఉండాలి. చూసే అవకాశం వచ్చినప్పుడు రావచ్చు, తప్పలేదు. అవకాశం లేని వాళ్ళు నమ్మకంతో గురుసేవ చేసుకుంటూ ఉండాలి. వెళ్ళలేకపోతున్నామని దిగులు చెందాల్సిన అవసరం ఏం లేదు. గురుపాదాల సన్నిధిలోనే అన్నీ ఉంటాయి. కొన్ని వేల పడవలు ఉన్నాయి.